Hello, good afternoon to each and everyone. Today I want to tell about parts of speech. Actually, we have 8 parts of speech, right? They are noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, and one more is interjection. Okay, and here I wrote um, Telugu and English. Okay, so I want to explain the parts of speech in English and Telugu also. Okay, so I will explain in both languages. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ మనము ఏం చేస్తామంటే గ్రామర్ అనేది మనము తెలుగులోనూ చదువుతాము, రైట్. బట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి వి ఫీల్ వెరీ డిఫికల్ట్ పార్ట్. ఇక్కడ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే మనము ఏదైనా చదివినా సరే వీ హ్యావ్ టు కంపేర్ విత్ అవర్ వర్నాక్యులర్ లాంగ్వేజ్. దట్ ఈస్ ఇంపరేటివ్ పాయింట్. ఓకే, హియర్ వీ హ్యావ్ టోటలీ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో ఏమంటారో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అప్పుడు మీకు కొంత ఐడియా అనేది వస్తుంది. చూడండి, యాక్చువల్లీ నౌన్ అంటే నామవాచకం అని అర్థము. ఓకే, ప్రొనౌన్ అంటే సర్వనామము. ఇక్కడ నామవాచకం అంటే పేర్లను వాడతాము. సర్వనామం అంటే పేర్లను బదులుగా వాడేది అనమాట. పేర్లను బదులుగా వాడేది ఏంటి? ఇతను, అతను, ఆమె, ఈమె, అది, ఇది అలా వాడతాం. అలాగే ఇంగ్లీష్లో కూడా ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, మీ, యు, దెమ్, షీ అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం అన్నమాట. ఓకే, విశేషణం. ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చారనుకో, ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్లో గొప్పగా ఉన్నది ఏంటో చెప్పాలి మనము. ఓకే, మిల్క్ ఈజ్ వైట్, పాలు తెల్లగా ఉన్నాయి. తెల్లగా అన్నది విశేషణం, అంతే కదా. నెక్స్ట్ ఏంటంటే గీతకు పెద్ద జడ ఉన్నది అని అర్థము. పెద్ద జడ అనేది అక్కడ విశేషణం, రైట్. అలాగే నెక్స్ట్ వర్బ్, మనం చేసే పనులు తెలిపేదే వర్బ్. నెక్స్ట్ యాడ్వర్బ్, క్రియా విశేషణం. క్రియా విశేషణం అంటే చేస్తున్న పనిలో గొప్పగా ఉన్నది అని చెప్పాలి. అంటే చేస్తున్న పని అనేది ఫాస్ట్గా చేస్తున్నామా, స్లోగా చేస్తున్నామా, నెమ్మదిగా చేస్తున్నామా అన్నది చెప్తూ ఉంటుంది అది ప్రిపోజిషన్. నెక్స్ట్ ప్రిపోజిషన్ అనేది నౌన్కి ప్రొనౌన్కి లింకప్గా ఉంటుంది. ప్రిపోజిషన్ అనేది ఇక్కడ నౌన్కి ప్రొనౌన్కి ముందు ఉండి ఇవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్తుంది అనమాట. ప్రిపోజిషన్ అనేది నౌన్కి ప్రొనౌన్కి ముందు ఉండి ఈ రెండు కూడా ఏ స్థితిలో ఉన్నాయో వివరిస్తుంది. ఓకే, కంజంక్షన్ అంటే ఇక్కడ సంయోజకము. సంయోజకము అంటే 2 సెంటెన్సెస్ని కలిపేదనమాట. సంయోజకముని ఇంకొక విధంగా కూడా పిలుస్తాము, దాన్నే సముచ్చయము అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే అవ్యయం. అవ్యయం అంటే ఆశ్చర్యంకి లోన్ చేసేవి అనమాట. ఓ, వావ్, చీరప్, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఇవి ఏదైనా సరే ఇక్కడ తెలుగు పీపుల్స్ ఉంటే ఇక్కడ తెలుగు గ్రామర్ని ఇంగ్లీష్ గ్రామర్తో కంపారిజన్ చదవండి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.